ఈరోజు మనము ఎవరిని అడ్మైర్ చేయాలి, ఎవరిని ఎగ్జాల్ట్ చేయాలి, ఎవరిని ఆరాధించాలి? గత వారం చెప్పినట్టున్నాను నేను. ఇశ్రాయేలీలు వారు తాపకరమైన సర్పముల చేత కరిపించబడుతున్నప్పుడు దేవుడు మోషేకి ఒక ప్రత్యేకమైన ప్రణాళికను ఇచ్చాడు, రక్షణ ప్రణాళిక. ఒక ఇత్తడి సర్పాన్ని నువ్వు తయారు చేయన్నాడు. ఇత్తడి సర్పాన్ని తయారు చేయన్నాడు. ఆ ఇత్తడి సర్పాన్ని ఇశ్రాయేలు చూస్తున్నప్పుడు వారు రక్షించబడతారు అని చెప్పినప్పుడు మోషే ఇత్తడి సర్పాన్ని తయారు చేశాడు. ఇత్తడి సర్పాన్ని నిలబెట్టినప్పుడు ఎవరైతే ప్రజలు దాన్ని తీక్షణంగా చూస్తున్నారో రక్షించబడుతుండేటువంటి వారు ఆ భయంకరమైనటువంటి విష ప్రభావం నుంచి విడుదల పొందుతుండేటువంటి వారు. కానీ కొన్ని రోజులకి ఏమైందో తెలుసా? ఆ ఇత్తడి సర్పాన్ని పూజించడం మొదలెట్టారు. ఆ ఇత్తడి సర్పాన్ని విగ్రహారాధన చేయటం మొదలుపెట్టారు ఇశ్రాయేలీలు. చాలా విచారం కదండి, చాలా విచారం. నిజంగా చాలామంది దేవుణ్ణి మరచి, సృష్టికర్తను మరచి సృష్టిని పూజించడం. ఒక మోడల్ని తయారు చేసేటప్పుడు చాలామంది సిలువను పూజించేటువంటి వారు లేరా? సిలువకు అగ్రతులు పెట్టేటువంటి వారు లేరా? సిలువను పూజించకూడదు. ఆనాడు ఇష్టాలు చేసింది అదే. ఆ బ్రాంజ్ సర్పెంట్ని, ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని పూజించడం మొదలుపెట్టారు. ఈరోజు చాలామంది వారు ఏ ఆయుధాలతో అయితే, వారు ఏ పనిముట్లతో అయితే పనిచేస్తుంటారో ఆ పనిముట్లను ఏం చేస్తుంటారో ఆరాధిస్తుంటారు, పూజిస్తుంటారు. ఈరోజు ఎవరికి ఆరాధన చెప్పాలి? అందరూ క్రైస్తవులు అనేటువంటి వారు సృష్టిని పూజించేటువంటి వారు కాదు. క్రైస్తవులు సృష్టిని పూజించేటువంటి వారు కాదు. సూర్యుని, చంద్రుడిని, నక్షత్రాలని, భూమిని, గాలిని, అగ్నిని పూజించేటువంటి పంచభూతాలని మనం పూజించాం. పంచభూతాలను సృజించిన సృష్టికర్తను మనం పూజిస్తాం. ఆమెను చెప్పండి. లోకమంతా కూడా పంచభూతాలను పూజించొచ్చేమో, సృష్టిని పూజించొచ్చేమో, వారి పనిముట్లను పూజించొచ్చేమో, ఆయుధ పూజ అని చెప్పి రకరకాల కార్యక్రమాలు చేయొచ్చేమో. కానీ ఆయుధాలను సృష్టించినటువంటి వాడు, ఆ పనిముట్లు సృష్టించినటువంటి వాడు, మనకు జ్ఞానం ఇచ్చినటువంటి వాడు, పంచభూతాల్లో వెలుగు నింపినటువంటి ఆ దేవుని ఆరాధించాలి తప్పించి మనం పంచభూతాలను పూజించడానికి వీల్లేదు. మీకు విషయం తెలుసా? మనం చదువుకున్న వేదాల్లో, ఉపనిషత్తుల్లో కూడా సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించేటువంటి వాడు ఘోర నరకాన పడతాడని బైబిల్లో రాయబడింది. చాలా ప్రామాణిక గ్రంథాల్లో కూడా రాయబడింది. సృష్టికర్తను మర్చి సృష్టిని పూజించేటువంటి వాడు ఘోర నరకాన పడతాడని ఉపనిషత్తుల్లో రాయటం నేను చదవటం జరిగింది. నా ప్రియదేవునాగమా, ఎవరిని పూజించాలి? నీ యొక్క ఆరాధన విధానం ఎలా ఉంది? అపోస్తలుడైన పౌలు, బర్నబా వారు ఒక ప్రాంతానికి, ఆ లుస్త్ర అనే ప్రాంతానికి వెళ్ళారు. చాలా జాగ్రత్తగా వినాలి మీరందరూ కూడా. అపోస్తలుడైన పౌలు, బర్నబా ఇద్దరు కూడా లుస్త్ర అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ బలహీన పాదాలు కలిగినటువంటి ఒకడు తీసుకురాబడ్డాడు. అప్పుడు దైవ వాక్యాన్ని వింటున్నాడు. దేవుని వాక్కుని ఎప్పుడైతే వింటున్నాడో, దేవుని వాక్యం వెల్లడొగుడుతో ఏం కలుగుతుంది? మీ జీవితాల్లో వెలుగు కలుగుతుంది. దేవుడు తన వాక్కును పంపించి వారిని బాగు చేస్తాడు కదా. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు చెప్తున్నటువంటి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాడో ఈ బలహీన పాదాలు కలిగినటువంటి వ్యక్తి, ఎప్పుడైతే పౌలు గారు అన్నారు, క్రీస్తు నామములో లేచి నడువు. చదవండి ఆ మాటను ఒకసారి చదవండి. ఆ అపోస్తలుల కార్యాల గ్రంథము 14వ అధ్యాయం 7వ వచనం. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 7వ వచనం. లుస్త్రలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేక కూర్చుండి ఉండువాడు. అతడు పౌలు మాట్లాడు వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండినని గ్రహించి నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పి అతడు గొంతులు వేసి నడవసాగెను. అంటే అక్కడ అపోస్తలుడైన పౌలు దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి వాడిని తేరు చూస్తున్నాడు. అంటే వారి విశ్వాసం వారిలో వస్తుందా లేదా, వారు విశ్వాసంతో దేవుని వాక్యాన్ని వింటున్నారా లేదా, వారి పర్పస్ ఆఫ్ కమింగ్ ఆఫ్ ద చర్చ్ ఎలాంటిది అనేటువంటి విషయాన్ని దేవుని సేవకుడు అబ్జర్వ్ చేస్తున్నాడు. ఒక వ్యక్తి చాలా తీక్షణంగా దేవుని వాక్యాన్ని వింటున్నాడు. విశ్వాసం అతనిలోకి వచ్చినట్లుగా అపోస్తలుడైన పౌలు గమనించి వెంటనే నజరుడైన యేసు నామములో నువ్వు నడువు అని ఎప్పుడైతే ఆజ్ఞాపించగానే అతని చీలమండలో శక్తి వచ్చింది, అతని కాళ్ళలో శక్తి వచ్చింది. దేవుడు ఆ పాదాలను ముట్టినప్పుడు ఆ వ్యక్తి నడవసాగెను. హల్లెలూయా. ఇక్కడ దాకా స్టోరీ చాలా బాగుంది కదా. ఇక్కడ దాకా స్టోరీ కదా, హిస్టరీ చాలా బాగుంది. మనం ఈ కట్టుకథలు కాదు కదా ఇవి, అందరి బట్టి అవన్నీ కూడా చరిత్రలు కాబట్టి ఇప్పటి వరకు చరిత్ర చాలా బాగుంది. కానీ ఇప్పుడు తర్వాత జరుగుతున్న చరిత్ర ఏంటంటే, ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు ఆ వ్యక్తిని ప్రార్థన చేసి స్వస్థపరిచినప్పుడు అక్కడ లుస్త్రలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా పౌలు గారిని, బర్నబా గారిని దేవుడిగా కొలుస్తున్నారు. ఎలాగా దేవుడిగా కొలుస్తున్నారు? పౌలు గారిని హెర్మే అన్నారు. ఏమన్నారు? పౌలు గారిని హెర్మే.
ఆ తర్వాత బర్నబాని ద్యుపతి అన్నారు. ఏంటి మరొకసారి చెప్పండి, పౌలు గారిని ఏమన్నారు? హెర్మే. హెర్మే ఎవరంటే ఆ ప్రాంతంలో దేవతల పేర్లు. హెర్మే, ద్యుపతి. బర్నబా గారిని ఏమన్నారు? మన మధ్యకి ఎవరు వచ్చేసారు? ఇంకా మన మధ్యకు దేవతలు వచ్చేసారు, దేవుళ్ళు వచ్చేసారు. ఇది ఇంకెవరు వచ్చేసి? హెర్మే వచ్చేసాడు. మనం ప్రతిరోజు పూజించేటువంటి హెర్మే అపోస్తలుడైన పౌలు రూపంలో వచ్చేసాడు. ఇంకా కొట్టండి కొబ్బరికాయలు, వేయండి దండలు అన్నారు. ఎవరికి? పౌలు గారికి, బర్నబా గారికి. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు? అయ్యా, మేము మీలాంటి మనుష్యులమే, మీలాంటి స్వభావం కలిగినటువంటి నరులమే. చూసారు అపోస్తలుడైన పౌలు వాస్తవానికి దేవునికి ఘనత ఇవ్వాలనుకున్నారు, కానీ కొట్టండి కొబ్బరికాయలు, మేమే దేవుళ్ళు అన్నారా? మేము దైవాంశ సంభూతులమా? మేము ప్రత్యేకమైనటువంటి ప్రజలమన్నారా? మేము మీకంటే చాలా ప్రత్యేకంగా ఉన్నటువంటి వారము, మాలో అతీంద్రియ శత్రువులు ఉన్నాయని చెప్పి ఏమైనా బిల్డప్ చేయమని కొట్టారా వాళ్ళు? అయ్యా, మేము కూడా మీలాంటి మనుషులమే. సమస్త ఘనత, మహిమ, ప్రభావం ఎవరికై చెల్లాలి? యేసయ్యకే చెల్లాలయ్యా. కేవలం ఆయన సేవకులు మాత్రమే మేము. ప్రార్థన చేసేది మా వంతు, కానీ అద్భుతం చేసేది ఆయన వంతు. అద్భుతం చేసింది మేం కాదు, దేవుడే అని చెప్పి వారికి ఎంత చెప్తున్నా వారు వినలేదట. వాస్తవానికి ఆరాధనకు అర్హుడెవరు? ప్రభువే. స్తుతులకు పాత్రుడు ఆయనే. ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని అక్కడ బలులు అర్పించడం కూడా ప్రారంభించారట. వారి నామను బలి అర్పించడం కూడా ప్రారంభించారట. ఎవరు? లుస్త్రలో ఉన్నటువంటి ప్రజలు. అందుని బట్టి మనం కూడా మహిమ, ఘనత, ప్రభావాలు ఎవరికి వెళ్ళాలి? దేవునికే వెళ్ళాలి. మన ఆరాధన దేవునికే చెల్లాలి. మన స్తుతి ఆయనకే అర్పించాలి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు దేవునికే చెల్లునుగాక. చాలా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు నన్ను చాలా అప్రిషియేట్ చేస్తారు. అయ్యా, మీరు వర్తమానం చెప్పి వెళ్ళారు, ఈ ప్రాంతంలో చాలా కదలిక వచ్చింది, ఈ ప్రాంతంలో అనేక మంది రక్షణలోకి వచ్చారు. మీరు మీటింగ్లకు వచ్చిన తర్వాత, మీరు వాక్యాన్ని అందించిన తర్వాత, ప్రార్థన చేసిన తర్వాత కొన్ని అద్భుతాలు ఈ ప్రాంతంలో జరిగినాయి. అనేక మంది స్వస్థపరచబడ్డారు, విడుదల పొందారు, దురాత్మశక్తితో పీడించబడుతున్న వారు విడుదల పొందారు అని నాకు చాలా విషయాలు చెప్పిన తర్వాత నేను ఒక చిన్న మాట చెప్తాను. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ప్రభువుకే. అయ్యా, నాదేం కాదయ్యా, దేవుని చేతిలో ఒక చిన్న సాధనం మాత్రమే. నేను నిజంగా ఆయన మోస్తున్న గాడిదను మాత్రమే. నాలో ఏ క్రెడిట్ లేదు, నాలో ఏ ఆధిక్యత లేదయ్యా. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ప్రభువుకే రావాలి. నా ప్రతిరోజు చాలా ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు 2 గంటలు వాక్యాన్ని అందిస్తున్నప్పుడు మీరు నమ్మరు, మొదట చాలా క్లమ్జీగా ఉంటుంది ఆ ప్రాంతం. అంటే వాళ్ళు ఇంకా మీటింగ్స్కి వస్తారు కదా, అటు తిరగటం ఇటు తిరగటం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ప్రకటించిన 5 నిమిషాల తర్వాత ఆడ పరిస్థితి మారుతుంది. ప్రజలందరూ దేవుని వాక్యం మీద తేరు చూస్తుంటారు. ప్రజలందరూ దేవుని వాక్యపై ఆసక్తిని కనపరుస్తుంటారు. సో అక్కడ పిలిచినటువంటి వ్యక్తులు అంటారు, ఎప్పుడు కూడా ఇంత శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినేవారు కాదే. దేవుని కార్యం బలంగా జరుగుతూ ఉంటుంది. సాత్వికంతో వారు దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నప్పుడు, అలా సిలువ వర్తమానం చివరికి ఆల్టర్ కాల్కి నడిపిస్తున్నప్పుడు ప్రతి ఒక్కరి కళల్లో కన్నీరు. నిజంగా వారి పాప జీవితాన్ని ప్రభుత్వంలో ఒప్పుకుంటూ, వారి యొక్క అపవిత్రమైన జీవితాన్ని ప్రభుత్వంలో ఒప్పుకుంటూ, వెనుకకు జాన్బిట్ వారు మరలా క్రీస్తు ప్రేమను పొందడానికి మరలా వారు సిద్ధపడుతున్నప్పుడు దేవుని కార్యాలు బలంగా జరుగుతాయి. మొన్న నేను ఒక తణుకు దగ్గర ఒక చిన్న విలేజ్కి వెళ్ళానండి. చిన్న విలేజ్, వాస్తవానికి ఎక్కువ మంది కూడా లేరు ఆ ప్రాంతంలో. సో నాకు టైం వాస్తవానికి వాళ్ళు 10 o'clockకి 10:15కి ఇచ్చారు. నేను అనుకున్నాను తక్కువసేపు మాట్లాడదాం అనుకున్నాను, కానీ పరిశుద్ధాత్మదేవుడు 2 గంటలు నడిపించాడు. అసలు 12 అవుతోంది, మొత్తం గ్రామం అంతా కూడా సువార్త వెళ్ళిపోతూ ఉంది. అనేక మంది రోడ్లు బయటకు వచ్చి, ఇళ్ళ బయటకు వచ్చి ఆ రోడ్ల మీద నిలబడి ఆ యొక్క దూర శ్రవణ ఎంత ద్వారా దేవుని వర్తమానం వింటున్నారు. నిజంగా దేవుడి బలమైన కార్యాలు ఆ ప్రాంతంలో జరిగించారు. సో నిన్న సహోదరుడు నాకు కాల్ చేసి, పాస్టర్ గారు, మా గ్రామం అంతా విరిగించబడిందండి, సత్యవాక్యం ద్వారా, మీ సువార్త ద్వారా, దేవుని సువార్త ద్వారా మా యొక్క ప్రాంతంలో అనేక మంది యవనస్తులు కదిలించబడ్డారు. సంఘం ఎంతగానో ఉత్తేజింపబడింది, ఉజ్జీవింపబడింది. అందరూ పురుకొల్పబడ్డారు. దేవుని యొక్క పరిచర్యకు అనేక మంది ఆయత్తపరచబడ్డారు పాస్టర్ గారు అని చెప్పినప్పుడు, అయ్యా, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ప్రభువుకే చెల్లునుగాక. ఇంకా మీరు సో అక్కడ ఉన్నటువంటి వారిని ఫాలోఅప్ చేసి వారిని చక్కగా సంఘానికి నడిపించి వాక్యంలో పెంచండి. దేవుని కార్యాలు వారి కుటుంబంలో అనేక మంది పరివర్తన చెందుతారు, అనేక కుటుంబాలు దీవించబడతాయి. నా ప్రతివచనాగమా ఈరోజు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు ఎవరికి? దేవునికే. దేవునికే. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీకే మహిమ కలుగును గాక అని భక్తులు వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి విధానంలో దేవుని ఆరాధించారు. హోసన్నా జయం, హోసన్నా జయం. హోసన్నా అన్న మాటకు సేవ్ మీ నావ్ అని అర్థం. హోసన్నా అన్న మాటకు అర్థం ఏంటి? హోసానా అనే మాటకు అర్థం ఏంటి? సేవ్ మీ నావ్.
ఇప్పుడే నేను రక్షించని అర్థం. శాస్త్రులు, పరిచయులు, సద్దుకేలు వీళ్ళందరూ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా వింటున్నావా, నువ్వు బోధకుడా వింటున్నావా, ప్రజలు నిన్ను ఏమని ఆరాధన చేస్తున్నారో, ప్రజలు ఏమని ఆరాధన చేస్తున్నారో వింటున్నారని చెప్పి అభ్యంతరాన్ని తెలియపరిచారు. అప్పుడు ప్రభు అంటాడు, మీరు మౌనంగా ఉంటే చంటి బిడ్డల యొక్క మా స్తుతులు, బాలుల యొక్క స్తుతులు నిజంగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించుకుంటాడు. శాస్త్రులు, పరిచయులు, సద్దుకేలు యేసుని అలా ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళకి నచ్చలా, యేసు ప్రభుని అలా స్తుతిస్తున్నప్పుడు వారికి నచ్చలేదు. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, వింటున్నావా, నువ్వు నిన్ను ఎలా పూజిస్తున్నావు, ఎలా ఆరాధన చేస్తున్నావు, నువ్వు స్తుతులు పొందటానికి నువ్వు అర్హుడు కాదన్నట్టుగా మాట్లాడుతున్నప్పుడు మీరు ఒకవేళ మౌనంగా ఉంటే కనుక చంటి బిడ్డల యొక్క, బాలుల యొక్క స్తుతుల ద్వారా నా ప్రభు ఏం చేస్తాడు, దుర్గాన్ని ఏర్పాటు చేసుకుంటాడు, దుర్గాన్ని స్థాపించుకుంటాడు ఆయన. నేను ఒక మాట చెప్తున్నాను, చాలామంది నేను స్తుతించను అంటావు. ఒకవేళ నువ్వు స్తుతించకపోతే ఎవరికి నష్టం? మనం చాలా సందర్భాలు అనుకుంటాం, దేవునితో అడుగుతుంటాం అన్నమాట, ప్రభు నేను స్తుతించనయ్యా, నేను రానయ్యా. ఎవరికి నష్టం చెప్పండి? ఎవరికి నష్టం? నక్కాలికి చెరువు మీద కోపడిందట. ఎవరికి నష్టం? చెరువు మీద కోపం వచ్చిందట. దేనికి? నక్క కలిగిందట. ఎవరు దాహంతో అలమటించిపోయారు? చెరువా, నక్క? దేవుని మీద కూడా మనం చాలా సందర్భాల్లో అలుగుతుంటాం. అలిగితే ఎవరికి నష్టం? మనకే. ప్రభు నేను స్తుతించనయ్యా. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, దేవుణ్ణి స్తుతించడానికి మన కాళ్ళు రావు, దేవుని సందికి రావడానికి మన యొక్క కాళ్ళు రావు. ఇంట్లో ఉంటాను, దేవుని స్తుతించడం అనుకుంటాం. నష్టపోయేది నువ్వే. నా ప్రదేశం నాకు మా ఆకాశములే ఏం చేస్తున్నాయి? ఆకాశములే దేవుని మహిమను ఏం చేస్తున్నాయి? వివరిస్తున్నాయి. ఈ యొక్క పంచభూతాలు దేవుని గణపరుస్తున్న ఆరాధిస్తున్నాయి. కాబట్టి ఆయన యొక్క చేతి పని ద్వారా సృష్టించబడిన మనము మరింత ఎక్కువగా దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి. స్తుతించడం ద్వారా, కృతజ్ఞత ద్వారా, గ్రాటిట్యూడ్ అనేటువంటి ఆ యొక్క యాటిట్యూడ్ కలిగి ఉండటం ద్వారా ప్రజలు చాలా ఆరోగ్యకరంగా ఉంటారట. ఎవరైతే దేవుని స్తుతిస్తుంటారో, కృతజ్ఞతాభావం కలిగి ఉంటారో, ఉన్న వాటి యందు చాలా సంతృప్తి కలిగి ఆ యొక్క గ్రాటిట్యూడ్ మైండ్ ఉన్నటువంటి వారు ఎక్కువ కాలం బతుకుతారట. ఈరోజు నేను చెప్తున్న విషయాలు కాదు, డాక్టర్లు చెప్తున్నారు. ఎవరైతే కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటారో, ఎవరైతే ఆ యొక్క కృతజ్ఞత అనేటువంటి ఆ భావాన్ని కలిగి ఉంటారో వారు చక్కగా ఆనందించగలుగుతారో, ఆనందం ద్వారా మంచి ఆరోగ్యం వారికి వస్తుంది. నేను చాలా సందర్భంలో చెప్పాను. ఈరోజు రీసెంట్గా చైనాలో ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పారు ఏంటంటే, సో ఎప్పుడైతే మనము రెండు చేతుల్ని ఇలా గట్టిగా అంటే ఒక చేత్తో మరొక చేయిని ఇలా కొడుతున్నప్పుడు, గట్టిగా కొడుతున్నప్పుడు, చేతులు పైకి ఎదుగుతున్నప్పుడు, ఆ తర్వాత గట్టిగా మనం అరుస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన యొక్క ఆర్టరీస్లో ఉన్నటువంటి ఆ బ్లాకేజెస్ క్లియర్ అవుతాయట. గుండెకి చాలా మంచిదట. అంటే చేతులు పైకెత్తడం కావచ్చు, గట్టిగా చప్పలు కొడుతున్నప్పుడు, ఆ తర్వాత దేవుని స్తుతిస్తున్నప్పుడు, అంటే స్తుతి అని చెప్పలేదు కానీ మనం దేవుని సందులో చేసేటువంటి ఈ కార్యం ఏదైతే ఉందో అది మన యొక్క గుండెలో ఆర్టరీస్లో ఉన్నటువంటి ఆ యొక్క బ్లాకేజ్ని ఏం చేస్తుందట? క్లియర్ చేస్తుందట. మంచి ఆరోగ్యాన్ని ఒక వ్యక్తి పొందుకుంటాడట. స్తోత్రం చెప్పడం హల్లెలూయా. అందుని బట్టి స్తుతించడం ఎంత ఉత్తమమైనటువంటిదో, ఆరాధించడం ఎంత మంచిదో మనం అర్థం చేసుకోవాలి.